పదాంతికం. అజ్ఞాన గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ ఆధ్యాత్మిక గురువులు జ్ఞానదీపంతో నేత్రాలను తెరిపిస్తున్నారు కాబట్టి వారికి మన గౌరవపూర్వకమైన ప్రణామములు తెలియచేస్తూ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభువునకు, అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు నా ప్రణామములు అర్పిస్తూ, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, నీవు కరుణాసాగరుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు అర్పించుచున్నాను తండ్రి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బంగారము వంటి మేని ఛాయతో బృందావనానికి రాణి అయినటువంటి వృషభాను మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి శ్రీకృష్ణునికి ప్రేయసి అయినటువంటి రాధారాణి, నీకు నా ప్రణామములు తల్లి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరువుల వలె సర్వజనుల కోరికలను తీర్చేటువంటి కృష్ణ భక్తులైన వైష్ణవులందరికీ, దీనుల ఎడ పరమ దయాళువులు కింద ఉండి వారికి ఆశీర్వచనములు ఇస్తున్నటువంటి వైష్ణవులందరికీ నా గౌరవపూర్వకమైన ప్రణామములు తెలియచేస్తూ, గీత సర్వశాస్త్రమయి గీత ఉపనిషత్తు అని కూడా వేద విజ్ఞాన సారము, వేద వాంగ్మయమునందలి ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల కింద లెక్కించబడినటువంటి శ్రీకృష్ణుని మాట భగవద్గీత. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానుష విగ్రహ. ఎవరయ్యా కృష్ణుడు? మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, లీలా మానుషధారి శ్రీకృష్ణుడు. శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరి చతుర్భుజాత్త చక్రాసి గదాశంఖాద్యుదాయుధ. గదాశంఖం, చతుర్భుజాలు, ఇతర ఆయుధాలతో వర్ధిల్లుతున్నటువంటి యశోదానందనుడు, దేవకీనందనుడు, నందగోపప్రియుడు, బలభద్రునికి ప్రియమైన అనుజుడు, పూతన జీవితహార, శకటాసురుణ్ణి భజించినవాడు, సచ్చిదానంద విగ్రహస్వరూపమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఒకసారి మనసులో తలుచుకుని, ఇప్పటి వరకు మనం 18 చాప్టర్స్, 18 యోగాలలో 7 యోగాలు నిన్నటి వరకు మనం అధ్యయనం చేశాము. మొట్టమొదటిది అర్జున విషాద యోగము, రెండవది సాంఖ్యయోగము, అందులో ఆత్మ శాశ్వతము, దేహం అశాశ్వతం అనేటువంటి ఆ యొక్క తత్వాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించారు. దాంతోపాటు అదే యోగంలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. తృతీయ యోగంలో కర్మయోగము, ప్రతి వ్యక్తి ఏదో ఒక కర్మలో నియుక్తుడై ఉండి అతడు ప్రపంచబద్ధుని అవుతున్నాడు కాబట్టి దేవదేవుని తృప్తి కొరకు ఆ కర్మబంధ విముక్తుడవుతాడు. దేవదేవుని తృప్తి కొరకు ఆ యొక్క ఫలితాన్ని గనక వదిలివేస్తే, ఆలోచించకుండా ఉంటే. చతుర్థ అధ్యాయంలో జ్ఞానయోగము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగంలో అయితే అధర్మం పెచ్చరిల్లుతుందో, ఏ యుగంలో అయితే పుణ్యులను హింసించబడతారో, ఆ యొక్క యుగాలలో అవసరాన్ని బట్టి అవతారాన్ని, విశేషమైనటువంటి అవతార లీలా విశేషాన్ని ప్రదర్శిస్తానని శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేశారు.
ఈ గీత అనేటువంటిది అర్జునుడికి కృష్ణుడు చెప్పినప్పుడు కాదు, ఏవం పరంపర ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడు సూర్యుడికి, సూర్యుడు వైవస్వత మనువుకు, వైవస్వత మనువుకు, మనువు ఇక్ష్వాకుకు, ఇక్ష్వాకు తర్వాత ఆ విధంగా వస్తూ వస్తూ మధ్యలో అది ఆ యొక్క పరంపర నాశనమైంది కాబట్టి, ఇబ్బందికరమైంది, నష్టపోయింది కాబట్టి భగవంతుడు మళ్ళీ ఈ గీతను అర్జునుడికి బోధిస్తూ మానవ కోటికి జీవన విధానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, కర్మజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నించారు శ్రీకృష్ణుడు. గురువు చెప్పడం వరకే. గురువు చెప్పినది నమ్మి, నమ్మికతో విశ్వసించి దాన్ని జీవితంలో ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు నిర్వహించుకుంటే మన జీవితాలు పరమ పావనమవుతాయి. కర్మ సన్యాస యోగం అనేది 5వది. అది కృష్ణ చైతన్య సహిత కర్మ చేయాలనేది దాని యొక్క పరమార్థం. 6వది ధ్యాన యోగము. అష్టాంగ యోగములు ఏ విధంగా ఉంటాయి, అసలు యోగం అంటే ఏమిటి, యోగరూఢత అంటే ఏమిటి, ఆ స్థితికి ఏ విధంగా వెళ్ళాలి అనేది భగవంతుడు అనుగ్రహించాడు. 7వది నిన్న భగవంతుడు దివ్య సత్య స్వరూపుడు. ఈ యొక్క జీవితంలో మన మనసులన్నీ కూడా భగవంతుని యొక్క భక్తితో శరణు పొందేటువంటి మార్గాన్ని అన్వేషించాలని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు. ఇక 8వది ఈరోజు అక్షర బ్రహ్మయోగము. అంటే భగవత్ ప్రాప్తి ఏ విధంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి చెప్పబడినటువంటిది, అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతాడు భగవంతుణ్ణి. అడిగినప్పుడు కృష్ణుడు వాటికి సమాధానం చెప్తూ యోగ భక్తి, విశుద్ధ భక్తి, భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మికము అంటే ఏమిటి, ఈ భక్తి తత్వం యొక్క విశిష్టత ఏమిటి అని ఈ 28 శ్లోకాలు ఉంటాయి. 28 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇక మొట్టమొదటిగా మనం వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట, అర్జునుడు అడిగేటువంటి ప్రశ్న. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్. అర్జునుడు అడుగుతున్నాడు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి దాని గురించి మనం అంతా కూడా అధ్యయనం చేస్తున్నాము. మొట్టమొదటి శ్లోకం, అర్జున ఉవాచ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మకం కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే. కిం కిం అనేటువంటిది ఒక ప్రశ్నావాచకం సంస్కృతంలో. ఆ యొక్క కిం అనేటువంటి పదాన్ని ఉపయోగించి, ఆ యొక్క శబ్దాన్ని ఉపయోగించి అర్జునుడు ప్రశ్నలు అడిగాడు. ఏమని? ఓ ప్రభు, పురుషోత్తమ, పురుషోత్తముడు శ్రీకృష్ణుడు, పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మ అననేమి, కామ్యకర్మలంటే ఏమిటి, భౌతిక ప్రకటన అంటే ఏమిటి, ఆదిభూతం, దేవతలెవరు, దయతో నాకు ఇది వివరింపుము. నువ్వు ఏవేవో చెప్తున్నావయ్యా, యోగాలు అంటున్నావు, భక్తి అంటున్నావు, అసలు నాకు కొన్ని బేసిక్ డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేయవయ్యా అని మొదలెట్టారు. ఇది గురువుని శిష్యుడు అదో బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాస అనేటువంటిది ఉంటే శిష్యుడు ఎంతైనా జ్ఞానం సంపాదించగలడు. ఇక జిజ్ఞాస అనేది లేదు, ఏదో కూర్చున్నాం, ఏదో లేచాం, ఏదో ఫీజు కట్టారు తల్లిదండ్రులు, స్కూల్కి వెళ్ళాం, కూర్చున్నాం, లేచాం, ఆ పరిస్థితిలో లేడు. అర్జునుడు చాలా సీరియస్ డిసైపుల్, చాలా సిన్సియర్గా నేర్చుకుంటున్నాడు విద్యను. డౌట్స్ వచ్చినాయి, డౌట్స్ అడుగుతున్నాడు. బ్రహ్మ అననేమి, ఆత్మ అననేమి, కామ్యకర్మలంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, దేవతలంటే ఎవరు, దయతో ఇది నాకు వివరింపుము అంటే. ఇక రెండో ప్రశ్న మళ్ళీ అర్జునుడిదే. అధియజ్ఞ కథం కో అత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మవిహి. అంటే యజ్ఞమునకు ప్రభు ఎవరు, అతడు ఈ శరీరమును ఎట్లు నివసించును, భక్తియుక్త సేవలో నిమగ్నమైన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుంగజాలుదురు.
అసలు ఈ మొత్తం అక్షర బ్రహ్మ యోగానికి మూలం ఏమిటంటే ఏ ఏ మరణ సమయాల్లో మనం ఏ విధంగా మన మరణ సమయం బట్టి మనకు వచ్చేటువంటి లోకాలు గతులు ఉంటాయనేది ఇక్కడ తర్వాత శ్లోకాల్లో చెప్పబడింది. ఉత్తరాయణంలో మరణిస్తే ఎలాగా, దక్షిణాయనంలో మరణిస్తే ఎలాగా, ఈ యొక్క పక్షం రోజులలో మాసాలలో ఏ విధంగా మరణిస్తే ఏ విధంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు ప్రతిపాదించినటువంటి ఉద్బోధించినటువంటి మాటలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్ను ఎట్లు ఎరుంగజాలుదురు. అందరికీ తెలుసు, నానాటి బ్రతుకు నాటకము, ఈ బ్రతుకు నాటకం, కానక కన్నదే కైవల్యము. కాబట్టి ఈ యొక్క టెంపరీ జీవితం మంది ఒక రోజు గడిచిందంటే మరణానికి సమీపిస్తున్నట్టు. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి నీ పని నాటకము. కాబట్టి మనమంతా పుట్టడం నిజం, పోవడం నిజం. గీతలో కూడా కృష్ణుడు చెప్తోంది అదే. కాబట్టి ఈ యొక్క అంశంలో మరణ సమయంలో మనం ఏ విధంగా దేవుణ్ణి తలుచుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అనేది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని అర్జునుడు అడుగుతున్నాడు. కానీ దానికి సమాధానం మనకి ఈ విజ్ఞాన యోగము అనేది నిన్న మనం చదివాము. అందులో 29వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు ఒకటి, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతిమే తే బ్రహ్మ తద్విద్దు కృష్ణ మధ్యాత్మం కర్మచాఖిలం. అంటే ముసలితనం నుండి మరణము నుండి ముక్తి పొందుటకై ప్రయత్నించే బుద్ధిమంతులు భక్తియుక్త సేవలో నన్ను ఆశ్రయిస్తారు. వారు దివ్య వ్యాపారములను గూర్చి సర్వమును పూర్తిగా ఎరింగిన వారుగుటచే యథార్థముగా బ్రహ్మస్వరూపులే. భగవంతుని భక్తిలో లీనమైన వారు బ్రహ్మస్వరూపులు అని మనకి శ్రీకృష్ణుడు 29వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 30వ శ్లోకంలో మళ్ళీ అదే పునరుద్ఘాటిస్తూ, సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదుహు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. నన్ను గూర్చి సంపూర్ణ జ్ఞానము గలవారే భౌతిక ప్రపంచమును దేవతలను సర్వ యజ్ఞ విధానములను నడుపునట్టి దేవాది దేవుడు నేనే అని తెలుసుకున్నవారు మరణ సమయమున కూడా దేవాది దేవుడైన నన్ను అవగాహన చేసుకొని వృద్ధిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారని చెప్పారు శ్రీకృష్ణుడు. ఇక్కడ మరణ సమయంలో అనేటువంటి విషయంలో నిన్న మనం భీష్ముడి యొక్క అంపశయ్య మీద ఉన్నటువంటి చిత్రాన్ని చూపించుకున్నాం. అది ఒక్కసారి గుర్తు చేసుకోండి భక్తులారా. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు విష్ణు సహస్రనామ పారాయణ జపని ప్రవచించి ధర్మరాజుతో మాట్లాడి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని, ఆ సహస్రనామాలని సహస్రాక్షి సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యత్. అయితే మనకి ఈ 1000 శిరస్సులు, 1000 నామాలు, 1000 కనులు, 1000 చేతులు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే అటువంటి విరాట్ స్వరూపం ఉన్నటువంటి శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు ఆయనని మరణ సమయంలో తలుచుకుంటే ఏ విధంగా గతులు వస్తాయి అనేటువంటిది ఇక్కడ ప్రతిపాదించి చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం అందరం తెలుసుకోవాల్సినటువంటిది 3వ శ్లోకం. ఇక్కడ టేబుల్ ఫారంలో కన్వీనియన్స్ కోసం దాన్ని ఆ విధంగా పెట్టడం జరిగింది. 3వ శ్లోకం ఇక్కడ ఉంది. ఇది అయినాక ఆ టేబుల్లో పెడతాను. శ్రీ భగవాను వాచ, డౌట్స్ అడిగాడు అర్జునుడు. ఇదేమిటి, అదేమిటి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి. కాబట్టి ఫస్ట్ 3 ప్రశ్నలకి సమాధానం 3వ శ్లోకం. అక్షరం బ్రహ్మ పరమం సుభావో ఆధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. అంటే
ఓ మధుసూదన అని ఆయన అడిగిన ప్రశ్నకి కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నాశనము లేనట్టియు దివ్యమైనట్టియు ప్రాణి బ్రహ్మము మరియు అతని శాశ్వత స్వభావము ఆధ్యాత్మమనియు చెప్పబడెను. ఆధ్యాత్మము అంటే ఆత్మ అని. ప్రాణుల భౌతిక దేహముల అభివృద్ధికి సంబంధించిన కార్యమే కామ్య కర్మలు. కార్యమే కర్మము. కాబట్టి బ్రహ్మము నాశరహితము, శాశ్వతము. దాని సహజ స్థితి ఎప్పుడూ మారదు. కానీ బ్రహ్మమునకు అతీతమై పరబ్రహ్మ ఉన్నది. బ్రహ్మ పదము ప్రాణిని, పరబ్రహ్మ పదము దేవాది దేవుని సూచిస్తుంది. ప్రాణి యొక్క సహజ స్థితి అతడు భౌతిక ప్రపంచమున పొందు స్థితి కంటే భిన్నమైనది. కాబట్టి వైదిక సారస్వతములో అంటే వైదిక సాహిత్యంలో ప్రాణి జీవాత్మ అనియు బ్రహ్మమనియు చెప్పబడునే గాని పరబ్రహ్మమని ఎప్పుడూ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఈ 3 ప్రశ్నలకి మొదటిది బ్రహ్మము అంటే ఈ యొక్క నాశనము లేనట్టి దివ్యమైన ప్రాణి మరియు అతని నిత్య స్వభావమే ఆత్మ. ప్రాణుల దేహముల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వ్యాపారాలన్నీ కామ్య కర్మలు. ఇక్కడ చిత్రంలో చూడండి, పైన అంతా భగవత్ సేవలో ఉన్నవారు, కిందంతా కూడా ఈ యొక్క ఇంద్రియ తృప్తి కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తులు. వారు శునకము వరాహముతో సమానంగా, అంటే జంతువులు ఏ విధంగా ఈటింగ్ మీటింగ్ స్లీపింగ్ డాన్సింగ్ అంతే ఇవే వారు చేసేవి, అదే విధంగా ఇవి కూడా మానవులు కూడా వారి జీవితంలో తినడం, తాగడం, నిద్రపోవడం, సృష్టిని పెంచడం అంతే ఇవే కార్యక్రమాలు. బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించుకుని కృష్ణతృప్తి కొరకు కార్యాలు చేయాలనేటువంటి తత్వము ఆ యొక్క వితర్కము లేనటువంటి బద్ధజీవుల కింద ఉన్నారు. కాబట్టి ఈ అంశాలని భగవంతుడు ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఆదిభూతం క్షరోభావ పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహ భృతాంబరః అంటే ఫస్ట్ 3 ప్రశ్నలకి 3 సమాధానాలు 3వ శ్లోకంలో ఇచ్చాడు. ఫస్ట్ శ్లోకంలో ఉన్న 3 ప్రశ్నలకి. తర్వాత ప్రశ్నలు ఏమిటి? భౌతిక ప్రకటన, దేవతలు, ఈ యొక్క ఆదిభూతము, ఆదిదైవతము, అధియజ్ఞము అనేటువంటి ప్రశ్నలకి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు. అర్జున, నిత్య పరివర్తమానమయ్యేటువంటి భౌతిక ప్రకృతి ఆదిభూతము. సూర్యుడు, చంద్రుడు మున్నగు దేవతలందరూ తో కూడిన విశ్వరూపము అధిదైవము. బద్ధజీవులందరి హృదయములలో పరమాత్మ స్వరూపమున ఉన్నట్లు చెప్పబడు దేవాది దేవుడనైన నేను అధియజ్ఞము అంటే యజ్ఞ ప్రభు. ఇక్కడ చిత్రంలో చూడండి, ఒక క్యాటర్ పిల్లర్, ఒక లార్వా, పైన బటర్ఫ్లై, అంటే పరివర్తనం అవుతోంది. ఈ యొక్క పరివర్తమానమయ్యేటువంటి భౌతిక ప్రకృతి అధిభూతము. తరువాత రెండవది సూర్యుడు, చంద్రుడు, ఇతర దేవతలందరితో కూడిన విశ్వరూపము అధిదైవము, అంటే ఆ విశ్వరూపమే అధిదైవతము. ఇక అందరి యొక్క హృదయాలలో ఉన్న దేవదేవుడు ఆయనే అధియజ్ఞుడు. తత్వపరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇవి, చక్కగా గ్రహించడానికి ప్రయత్నించండి. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. ఈ 5వ శ్లోకానికి వెళ్లే ముందు ఈ చార్ట్లో గడదాం. బ్రహ్మము ప్రశ్న, అర్జునుడి ప్రశ్న, బ్రహ్మము ఆత్మ అంటే ఏమిటి? పక్కన చూడండి, జీవాత్మ నాశనమును పొందజాలని జీవుడు. ఆధ్యాత్మ అంటే జీవాత్మ యొక్క స్వభావము. కర్మ భౌతిక శరీరం కొరకు చేసేటువంటి కర్మలు, కామ్య కర్మలు అంటాం. 4వది అధిభూతము అంటే భౌతిక ప్రకృతి, మన మెటీరియల్ వరల్డ్ అంతా త్రిగుణభరితమైనటువంటి. అధిదైవము
దేవీ దేవతలు ఉండేటువంటి విరాట్ రూపము. ఆది యజ్ఞము పరమాత్మ. అయితే ఆది యజ్ఞము ఎక్కడ ఉపస్థితమై ఉంటుంది? ఈ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఆది యజ్ఞ స్వరూపం, యజ్ఞభోక్త రూపము అందరి హృదయాలలో ఉంటాడు. మరణ సమయంలో కృష్ణుని స్మరించుట ఎట్లు? జీవితాంతం మనం స్మరించడాన్ని అభ్యసించాలి. ఈ చార్ట్ ఒకసారి అందరూ కూడా భక్తులు తదేక దృష్టితో శ్రీకృష్ణుని మీద నమ్మికతో చూడగలరని విన్నపం. ఇంకోసారి మళ్ళీ చదువుతాను. బ్రహ్మము ఆత్మ, జీవాత్మ నాశనమును పొందజాలని జీవుడు సమాధానం. వాట్ ఈజ్ ఆధ్యాత్మ? అర్జునుడు అడిగిన ప్రశ్న. జీవాత్మ యొక్క స్వభావము. కర్మ అంటే ఏమిటి? ఈ భౌతిక శరీరం కొరకు మనం చేసే కర్మలు. ఆదిభూతము అంటే భౌతిక ప్రకృతి. ఆది దైవము అంటే దేవీ దేవతలతో కూడి ఉన్న స్వామివారి విరాట్ రూపం. ఆది యజ్ఞము, యజ్ఞభోక్త ఎవరు అంటే పరమాత్మ. ఆయన ఉండే ప్రదేశం ఏమిటి అంటే హృదయములు. మరణ సమయమున కృష్ణుని స్మరించుట ఎట్లు అంటే జీవితాంతమున స్మరించుటను అభ్యసించాలి. అప్పుడే ఈ యొక్క శ్లోకానికి అర్థము. ఇంకా అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ, చూడండి ఇందాక అనుకున్నాం 7వ చాప్టర్లో 29, 30 కూడా ఇదే. ఇక్కడ కూడా అదే కంటిన్యూషన్ చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేసేవాడు తత్క్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. అంటే ఈ యొక్క జీవితంలో దేవాది దేవుని యొక్క విశుద్ధ భక్తి తత్పరతతో, ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలతో, హరే కృష్ణ మంత్ర జపము, మహామంత్ర జపంతో జీవితాంతము కృష్ణ చైతన్య సమగ్ర ప్రయోజనాన్ని పొందవచ్చునని శ్రీకృష్ణుడు మనకు ఉద్బోధిస్తున్నారు. ఆయన చెప్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనమందరం కూడా ఆచరించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ యొక్క 5వ శ్లోకం తర్వాత 6వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పరం చింతయే హం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం. ఎప్పుడూ కూడా ధ్యానించండి, స్మరించండి, భావించండి ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని. ఇక్కడ 6వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు, దేహమును విడుచునప్పుడు మానవుడు ఏ స్థితిని స్మరిస్తాడో ఆ స్థితిని పొందుతాడట. మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకి తెలిసి వస్తుందా అంటే చనిపోతున్నామనేటువంటి విషయం ఏ ప్రమాదాలలో సంభవిస్తేనో ఆ ప్రమాదాలలో కూడా తెలుస్తుంది. కానీ ఆ సమయంలో మనకు కనపడేది మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని. కానీ శ్రీకృష్ణుడు అంటున్నటువంటి ఈ యొక్క వ్యాఖ్య, ఈ యొక్క శ్లోకంలో క్లిష్టమైన మరణ సమయంలో మానవుడు తన భావాన్ని మార్చుకొను విధానము ఇక్కడ వివరించబడింది. ఏమనంటే జీవితాంతంలో కృష్ణుని స్మరిస్తూ దేహాన్ని గనక విడిస్తే మానవుడు దేవదేవుని దివ్యమైన భావాన్ని పొందుతాడట. కానీ కృష్ణుని కంటే అన్య వస్తువును తలుస్తూ ఆ దివ్యస్థితినే పొందుననుట సత్యము కాదు. ఎందుకంటే మనం చాలా శ్రద్ధతో గమనించవలసిన విషయం ఇది. మానవుడు తగిన మానసిక స్థితిలో ఎట్లు మరణించును? ఒకసారి ఆలోచిస్తే భరత మహారాజు లేడీ దేహమును పొందేట. అదొక కథ. లేడిగా ఉన్నప్పుడు కూడా అతడు తన పూర్వజన్మ వ్యాపారాలను స్మరించాడట.
అతడు ఆ మృగ శరీరం అంగీకరించవలసి వచ్చింది. మానవుడు జీవితకాలంలో తలచు తలంపులే జీవితాంత సమయమున కూడా ఉండి అతడు ఆలోచనలని ప్రభావితం చేస్తుందిట. అందుకే మానవుడి ఇప్పటి జీవితం అతడి భవిష్యత్ జీవితాన్ని సృజింపజేస్తుంది. మానవుడు వర్తమాన జీవితంలో సత్వగుణంతో గనక జీవిస్తే సర్వదా కృష్ణుని స్మరిస్తూ అది అతడు కృష్ణుని దివ్య భావాన్ని పొందటానికి తోడ్పడుతుంది. కాబట్టి దేహాన్ని విడిచేటప్పుడు మానవుడు ఏ స్థితిని స్మరిస్తాడో ఆ స్థితిని తప్పకుండా పొందుతాడు. భగవంతుడి నామస్మరణ, దానికంటే ముందు శ్లోకంలో నన్ను స్మరిస్తూ దేహత్యాగం చేసేటువంటి వాడు నన్ను పొందుతాడు అనేటువంటి చక్కటి వ్యాఖ్యానాన్ని భగవంతుడు చెప్తూ, ఇంపార్టెంట్ శ్లోకాస్ రాసుకునేటువంటి భక్తులు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నేను చివరికి అందరికీ అవకాశం ఇస్తాను, దయచేసి అదొక విన్నపం. హరే కృష్ణ. ఈ యొక్క 3వ శ్లోకం 4, 5, 6, 7 ఇవి అన్నీ కూడా ముఖ్యమైనవే, దయచేసి నోట్ చేసుకోండి. 7వ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః. ఇది అత్యంత అద్భుతమైన ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటున్నానంటే కృష్ణుడు అంటున్నాడు, అర్జున నీవు సర్వదా కృష్ణ రూపమున ఉన్న నన్ను స్మరిస్తూ నీకు విద్యుక్త ధర్మమైన యుద్ధమును ఒనరింపుము. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, సేమ్ పాయింట్లోకి వచ్చాడు కృష్ణుడు. మొదలు పాయింటే అది. అర్జునుడు విషాదం వల్లే ఈ కథంతా నడుస్తోంది. అర్జునుడికి విషాదమే లేకపోతే గీతాతత్వము లేదు. కాబట్టి సర్వదా కృష్ణ రూపమునున్న నన్ను స్మరించు, నీ వ్యాపారములన్నిటినీ నాకే అర్పించు. వ్యాపారములు అంటే మనం చేసేటువంటి కర్మలు, మన విద్యుక్త ధర్మములు. ఈ వ్యాపారాలన్నిటినీ నాకే అర్పించి నీ మనసును బుద్ధిని నాయందే స్థిరంగా ఉంచి నీవు నిస్సందేహంగా అప్పుడు నన్ను పొందుతావయ్యా, నా యొక్క అనుగ్రహాన్ని పొందుతావు, నన్ను నమ్మవయ్యా అనేటువంటి విషయాన్ని జగద్గురువు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇంకా చెప్తున్నాడు ఆయన కాషన్. ఇక్కడ మళ్ళీ చూడండి 8వ శ్లోకంలో కాషన్ ఏమిటి? నన్ను స్మరించండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నన్ను తలుచుకుంటూ ఎవరైతే మరణ సమయంలో వారి యొక్క అంత్యస్థితిలో ఎవరైతే దేన్ని స్మరిస్తారో అదే విధంగా వారికి వచ్చే జన్మలాగా ఆ స్థితిని తప్పకుండా పొందుతారు. 1. 2. 3వది, నీ నమ్మకాన్ని నా మీద పెట్టి నీ రాజధర్మాన్ని నెరవేర్చు. ఇది కాక ఇంకో మాట అంటున్నాడు కృష్ణుడు, సర్వదా నన్ను స్మరించు బుద్ధి గలవాడై పెడదారి పట్టక నన్ను దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను పొందును. ఇక్కడ పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇక్కడ ఇంకోసారి రీట్రేట్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. బుద్ధి గలవాడు అంటే ఎలా బుద్ధి? నన్ను స్మరించు బుద్ధి. నారాయణ నిన్న నామద స్మరణీయ. నారాయణ యొక్క నామాన్ని స్మరిస్తూ బుద్ధి గలవాడై పెడదారి పట్టక నన్ను దేవాది దేవునిగా ధ్యానించేవాడు స్మరణము. శ్రవణము, స్మరణము నిన్న మనం చదువుకున్నాం. శ్రవణము అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు స్మరణము, ఆ యొక్క స్మరించడం, నామాన్ని స్మరించడం, జపించడం. కాబట్టి అటువంటి వాడు తప్పక నన్ను పొందును. కవిం పురాణ మనుశాసితార మనోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య ధాతార అచింత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. ఆహా, 9వ శ్లోకం కూడా ముఖ్యమైనది, దయచేసి మెన్షన్ చేసుకోండి. పరమ పురుషుని సర్వజ్ఞుడుగా, అతి ప్రాచీనుడుగా, శాసించువాడిగా, అణువు కంటే మిక్కిలి చిన్నవాడుగా, సర్వమును పోషించేవాడుగా, పురుష రూపుడుగా, సూర్య తేజస్సుతో ఉన్నవాడుగా స్మరించాలట. స్మరించేటప్పుడు కూడా పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు,
మురహరుడు ఎదుట ముద్దుగారేనిదిగో పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. ఆదిభూతము, ఆది యజ్ఞము, ఆ యొక్క దేవతా స్వరూపము దేవాది దేవుడు, ఆర్తజన బాంధవుడు శ్రీకృష్ణుణ్ణి అందరూ కూడా స్మరించి ఆ యొక్క ధ్యానాన్ని చేయవలసిందిగా వినయపూర్వక విజ్ఞప్తి. తర్వాత శ్రీకృష్ణుడు ఈ యొక్క శ్లోకంలో 13 నుంచి 16 శ్లోకాల మధ్యలో ఆయన మనకి ఈ యొక్క భక్తితత్వం గురించి చెప్తున్నారు. దానికంటే ముందు మనకి యోగం గురించి కూడా చెప్పారు. అది ఒకసారి నేను టూకీగా 10 నుంచి 13 శ్లోకాల మధ్యలో ఉన్న దాన్ని వివరిస్తాను. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్య సతం పరం పురుష ముపైతి దివ్యం. 10వ శ్లోకం. మరణకాలంలోట యోగ బలముతో అచంచలమైన మనస్సుతో దేవదేవుని సంపూర్ణ భక్తితో స్మరించుట వల్ల దేవదేవుణ్ణి తప్పక, అంటే యోగ భక్తి వల్ల జరిగేదేమిటి, విశుద్ధ భక్తి వల్ల జరిగేదేమిటి అని 9 నుంచి 13 శ్లోకాలు మనకి యోగ భక్తి. భక్తి మామూలు భక్తి యోగంతో మనం నానా నవవిధ భక్తి మార్గాల్లో గనక ఉంటే ఆ ధారణ ధ్యానం అష్టాంగ యోగ విధానంతో కాకుండా ఉన్నటువంటి స్థితిలో మనం ఏ విధంగా సాధిస్తామని 14 నుంచి 16 శ్లోకాల వరకు చెప్పారు. ఇక యదక్షరం వేద విదో 11వ శ్లోకం. వదంతి విశంతి యద్య తయోవీతరాగా యద్దిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదముల నెరింగిన వారు, ఓంకారమును ఉచ్చరించేవారు, సన్యాస జీవితం గడిపే గొప్ప యతులు బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపక్వతను కోరుచు మానవుడు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుచు నేనిప్పుడు దేని వలన మానవుడు మోక్షమును పొందునో ఆ విధానమును సమగ్రంగా చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు. సర్వద్వారాని సంయమ్య 12. ఇక మీరు రాసుకున్నప్పుడు 3, 4, 5, 6, 7, 8, 9 మరియు ఈ యొక్క 12. సర్వద్వారాని సంయమ్య మనోర్హృది నిరుధ్య చ మూర్ధ్యా ధాయాత్మనః ప్రాణ ఆస్థితో యోగధారణం. అంటే సర్వేంద్రియ వ్యాపారముల నుండి విరమించుటే యోగ స్థితి, అంటే సమాధి స్థితి. ధారణ ధ్యానము సమాధి స్థితి. ఇంద్రియ ద్వారములన్నిటినీ మూసివేసి మనసును హృదయమునందు ప్రాణవాయువును శీర్షాగ్రమందు నిలిపి మానవుడు యోగమందు ప్రతిష్ఠుడు దవుతాడు. ఆ ప్రతిష్ఠుడైన తర్వాత ఏం జరుగుతుంది? ఓం అనే దివ్య అక్షరాల సమాహారమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మానవుడు దేవదేవుని స్మరిస్తూ దేహమును విడిచి ఆధ్యాత్మిక లోకాలకు వెడతారట. మహానుభావులు తపస్సు చేసేటప్పుడు రావణ బ్రహ్మ ఉపవారే వారు కూడా మహా తపశ్చ సంపత్తి గలవారు. వారు ఎందుకు నాశనం పొందారంటే ఆ రోజు ఒక చిన్ని బాలుడు ప్రభువు అడిగారు తిరుపతి నుంచి, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఎవరిలో ఉంటాయండి, ఎవరు ప్రతిరూపాలండి అని. అయితే దానికి సంబంధించి దత్త అద్వైత్ అనుకుంటా ఆ ప్రభు పేరు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉన్నవి ఈ యొక్క తమోగుణంతో ప్రభావితమై రాక్షస కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు, అధర్మ కార్యక్రమాలు చేసిన రాక్షసులందరూ కూడా, లేదా మానవ రూపంలో ఉండేటువంటి అధమాధములు మూఢులు కూడా ఓం అనేటువంటి ఉచ్చారణతో దేవదేవుణ్ణి స్మరిస్తూ ఇంద్రియ ద్వారాలన్నీ, ఇంద్రియ ద్వారాలు అంటే మనం ముందు చదువుకున్నాం, నవద్వారే పురేదేహి, మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బంధించాలి. మనసును హృదయంలో ఆ ప్రాణవాయువుని శీర్షాగ్రంలో నిలిపి ఆ యొక్క యోగ ప్రక్రియకి, అష్టాంగ యోగ ప్రక్రియల్లో యోగ రూఢత స్థితికి మనం చేరుకుని ఆ యొక్క స్థితిని పొందితే దేహాన్ని విడిచి ఆధ్యాత్మిక లోకాలకి ప్రయాణిస్తారు. అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. యోగ భక్తి ఇది.
ఇక భక్తి సేవ గురించి చెప్తున్నారు భగవంతుడు 14వ శ్లోకం నుంచి. అచంచలమైన మనస్సుతో నన్ను ఎప్పుడూ స్మరించేవాడు, ఇంకా కన్ఫ్యూజనే లేకుండా, డౌట్ ఉండకూడదు, సంశయం ఉండకూడదు, ఒక 10 రోజులు చేయగానే నాకు ఇంకా రాలేదేమిటి బెనిఫిట్ అని అనుకోకూడదు. ఎప్పుడు ఇవ్వాలి, ఏమి చెయ్యాలి అనేది భగవంతుడికి తెలుసు అనేటువంటి విశ్వాసాన్ని పెడితేనే అది నిత్య భక్తి సేవ. ఆ భక్తియుక్త సేవలో స్థిరంగా నిమగ్నమై ఉండేవాడే నన్ను పొందడానికి చాలా సులభము. ఇంకా ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని, ఇక తదితరములైన భక్తి మార్గాల్లో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం సింపుల్ పాయింట్, ప్యూర్ డివోషన్, అన్స్టింటెడ్ డివోషన్. అందుకే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి భక్తులకు ఇది సుపరిచితమైనటువంటి శ్లోకం. భగవద్గీతలోనే భగవంతుడు ముందు చాప్టర్లో అంటారు, ఎవ్వరి గురించి చింత, ఇంకా అనన్య ఆ చింత లేకుండా భగవంతుడి మీద పూర్తి అయినటువంటి విశ్వాసాన్ని పెట్టి స్మరించి సతతం నిత్యసహ, అంటే సతతము అంటే ఎల్లప్పుడూ, నిత్యసహ అంటే క్రమం తప్పకుండా. ఏదో ఒకరోజు చదివాం, మాతాజీ చెప్పారు, ప్రభు చెప్పారు, ఇక ఆ తర్వాత మన జపమాల ఒక చోట, మన ధ్యానం ఒక చోట, మనకి సమయం ఉండదు. భగవంతుడు మన్ని సృష్టించిన తర్వాత భగవంతుడు గురించి సమయం లేకపోవడం అనేది దురదృష్టం, అది ఒక దుశ్చర్యే. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు, నన్ను గురించి ధ్యానించండి అయ్యా, నేను మీకు అన్నీ సమకూరుస్తాను. నన్ను పొందిన పిమ్మట మాముపేత్య పునర్జన్మ, 15వ శ్లోకం. ప్రతి మనం చదువుతున్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఆణిముత్యాలివి. ఎందుకంటే ఆ యొక్క శ్లోకాల్లోనే భగవంతుడి యొక్క తత్వం మనకి అర్థమవుతోంది. ఇక్కడ చూడండి, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. అంటే నన్ను పొందిన పిమ్మట భక్తి యోగులైన మహాత్ములు అత్యున్నతమైన స్థితిని పొందిన వారొకటచే దుఃఖ నిలయమైన ఈ నిత్య ప్రపంచానికి తిరిగి రారు. కాబట్టి అందుకే అనన్యాశ్చింతయంతో మాం, అన్య చింతన లేకుండా నన్ను ఉపాసించండి, అటువంటి యుక్తమైన మనసు గలవారి యోగక్షేమాలు నేను వహిస్తాను. మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నాడు భగవంతుడు. 15వ శ్లోకంలో ఆయన అంటున్నాడు ఏమని, అత్యున్నత సిద్ధిని పొందిన వారు అవడం వల్ల మళ్ళీ తిరిగి ప్రపంచానికి రామట. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తియునో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక ప్రపంచమునందలి అత్యున్నత లోకము నుండి అత్యధిక అధమ లోకం వరకు కూడా అన్నీ కూడా దుఃఖమయ ప్రదేశాలే. అతట జనన మరణాలు మరలా కలుగుతూనే ఉంటాయి. ఊర్ధ్వమూలమదం శాఖం, ఇది మనకి రాబోయే చాప్టర్స్ లో ఉన్నటువంటి అత్యద్భుతమైన శ్లోకం. అందులో ఒక చెట్టు ఇన్వర్టెడ్ ట్రీ కాన్సెప్ట్ మనకి చెప్పబడుతుంది. ఒక చెట్టు మామూలుగా చూస్తే పైన ఆకులు శాఖలు కింద వేళ్ళు, అదే జలంలో చూస్తే వేళ్ళు పైకి శాఖలు ఆకులు కిందకి. అంటే మన మూలాలు పైన ఉన్నాయి, పరబ్రహ్మ, కింద ఉన్నటిదంతా ఈ యొక్క లోకాలు, 14 లోకాలు, వాటిల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఒకసారి ఘోరలోకం గడతాం, పుణ్యం చేస్తే మళ్ళీ కిందకు వస్తాం, ఇంకా పాపం చేస్తే తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకు వెళ్తాం. సో మన సర్కిలింగ్ మూమెంట్ అంతా రెస్ట్రిక్టెడ్ టు ఈ 14 లోకాసే. అదే ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు 16వ శ్లోకంలో. భక్తులు ఇంపార్టెంట్ శ్లోకాస్ రాసుకునేవారు రాసుకోండి. భౌతిక ప్రపంచమునందలి అత్యున్నత లోకము నుండి అత్యధమ లోకము వరకు, అంటే ఈ 14 లోకాల్లో అన్ని దుఃఖమయములైన ప్రదేశాలే. ఎందుకంటే వాటికి వెళితే కిందకి రారు అనేటువంటిది లేదు. అచ్చట జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నా లోకము చేరువాడు ఆ వైకుంఠం, గోలోక బృందావనం అనేది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చెప్పబడేటువంటి పరమ పావన ప్రదేశం. దాన్ని చేరుకునేవాడు
పునర్జన్మను పొందడు. అది ఏమిటయ్యా అంటే కృష్ణుని దివ్య నివాసము. ఈ కర్మ జ్ఞాన హఠయోగులు కృష్ణుని దివ్య నివాసాన్ని శాశ్వతంగా చేరడానికి ముందు భక్తి యోగంలో సంపూర్ణతని, కృష్ణ చైతన్యాన్ని పొంది తీరవలసిందే అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పుకుంటూ, ఇంకా ఇక్కడ చూడండి, అహాన్యహానిభూత గచ్చంతిహ యమాలయ శేషా స్థావరం ఇచ్చంతి కిం ఆశ్చర్యం అతఃపరం. ప్రతి క్షణమునందు వందలు వేల కొలది జీవులు మరణాన్ని పొందుతూ ఉంటారు. వందలు వేలు కాదు, లక్షలు అసలు. అయినప్పటికీ ఒక మూఢాత్మ తాను మరణం లేనివాడనని తలుస్తూ మరణమునకు సంసిద్ధము కాజాలడు. ఇదే ఈ జగత్తుకు అత్యంత ఆశ్చర్యకరముగు విషయము అని ఈ వనపర్వం గురించి 313వ శ్లోకం ఈ యొక్క అరణ్య పర్వంలో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. దేహాన్ని ధ్యానించేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్న లేడీ కథ, ఆ యొక్క విషయంలో మనం చెప్పుకుంటున్నాం. ఏమని, భరత మహారాజు లేడీని స్మరిస్తాట, చివరికి అదే జన్మ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకుండా మన జీవితాలని పరమ పావనమైనటువంటి జీవితాలుగా చేసుకోవడానికి అందరం కూడా కృషి చేయాలి. సర్వకాలములయందు భగవంతుణ్ణే తలుస్తూ భగవంతుడి యొక్క మాటని అర్థం చేసుకుంటూ జీవితాలని ఉద్ధరించుకోవాలి అనేది ఈ చిత్ర విశేషము. అది 7వ శ్లోకము. ఇంకా ఇక్కడ చూడండి, అంత్య సమయంలో మనం ఏది తలిస్తే అటువంటి గతి వస్తుంది అనే దానికి చిత్రీకరణ ఈ అజామిలుడి కథ. ఈ అజామిలుడి కథ భక్తులందరికీ, భాగవతంతో పరిచయం ఉన్నటువంటి భక్తులకి బాగా పరిచయం. అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కన్యాకుబ్జ నగరంలో ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చక్కగా తన వైదిక ధర్మాలను నెరవేర్చుకుంటూ జీవితాన్ని పునీతం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఒక దుర్బుద్ధి కలిగి ఒక దుశ్చర్యకు పాల్పడతాడు. ఒక వేశ్య యొక్క సాంగత్యం ఏర్పడుతుంది. అటు పిమ్మట ఆ యొక్క వేశ్యని వివాహమాడి తన కుటుంబాన్ని వదిలేసి ఆవిడకి ఒక 10 మంది కుమారులు ఆవిడతో పాటు జీవితంలో పొందుతాడు. ఇక అతని వైదిక కర్మలన్నీ పోయినాయి. దుస్సాంగత్యం, సత్సాంగత్యం లేదు, జీవితం అధమమైంది. మహాపాపి. మామూలుగా చెప్పాలంటే తన ధర్మాన్ని వదిలిపెట్టి ఆ యొక్క కుటుంబ బాధ్యతలని వదిలి వైదిక ధర్మాలని త్యజించి వేదాలని పఠించకుండా తన విద్యుక్త ధర్మాన్ని వదిలేసి పాపకర్మలు చేసినటువంటి దుష్ట చింతనతో ఉన్నటువంటి అజామిలుడు మహాపాపి. కానీ ఆయన అంత్య సమయంలో ఆయన యొక్క పుత్రులలో ఒకడైనటువంటి పేరు నారాయణ చనిపోతూ చనిపోతూ ఏదో ఒక అవసరం ఏర్పడి నారాయణ అని పేరును ఉచ్చరించాడట. పిలవగానే కుమారుడు వచ్చాడు. కుమారుడితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దూతలు, విష్ణు దూతలు కూడా నారాయణ అన్న నామస్మరణ వినగానే విష్ణు దూతలు పరిగెత్తుకొచ్చారు. యమదూతలు వచ్చారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి. వెంటనే విష్ణు దూతలు కూడా, ఈయన పిలిచాడు, భయం వేసింది ఈయనకి. యమదూతల్ని చూడగానే నారాయణ అని పిలిచాడు. కానీ అతని చింతనలో నారాయణ అంటే పరమపురుషుడు, గోపాలుడు, ఈ యొక్క శ్రీ మహావిష్ణువు కాదు, తన పుత్రుడు అని నామాన్ని జపించినంత మాత్రాన విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలతో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ అంతా కూడాను మనకి భాగవతంలో చక్కగా వివరించబడింది. ఆ యొక్క వివరించిన తర్వాత విష్ణుదూతలు ఈతనిని ఈ యొక్క లోకాల నుంచి పై లోకాలకి తీసుకువెడతారు. అంటే నామజప స్మరణ ఎంత అద్భుతమైనదో ఒకసారి గ్రహించండి. అందుకే 9వ శ్లోకంలో కవిం పురాణ మనుశాసితార మనోరణీయం స మనుస్మరేద్య సర్వస్య ధాతార మచింత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కాబట్టి ఈ యొక్క పరమ పురుషుణ్ణి గ్రహించడానికి బ్రహ్మ, విష్ణువు కూడా, శివుడు కూడా
ఏ విధంగా నిత్యం, నిన్న అనుకున్నాం మనం, స బ్రహ్మ స శివ, ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే కేశవుడు. ఆ యొక్క విధంగా ధ్యానం ఏ విధంగా చేస్తూ ఉంటారు, స్మరణం ఏ విధంగా చేస్తూ ఉంటారనేది. అందుకే 15వ శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశ, ఇక్కడ చిత్రంలో చూడండి, ఒక జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. భగవంతుడి యొక్క మహిమను తెలుసుకుంటే దుఃఖాలయమైన ఈ అనిత్య జగానికి ఎన్నడూ తిరిగి రాడు. ఈ జైల్లోకి మళ్ళీ వచ్చి పడడు. చెంచల్గూడ జైలు, చర్లపల్లి జైలు అనేటువంటివి తెలుగు వారికి బాగా తెలిసిన రాజమండ్రి సెంట్రల్ జైలు. ఈ జైలును మనం ఈ లోకంతో కంపారిజన్ చేసుకోవాలి. జైలు లోకం ఒకటే. దీని నుంచి బయటపడాలి. మార్గం ఏమిటి, సోపానం ఏమిటి? ఒకటి యోగస్థితి, 2 భక్తి. భక్తిలో మళ్ళీ నవవిధ భక్తి మార్గాలు మీకు భక్తి యోగంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ బ్రహ్మ భువర్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆహా, ఏ విధంగా మన జీవితాల్లో భక్తి తత్వంతో గనక ఉంటే మనకి పునర్జన్మ అనేటువంటిది రాదు. భౌతిక జగమునందల అత్యున్నత లోకం మొదలుకొని అధమ లోకము వరకు గల అన్నీ కూడా దుఃఖ ప్రదేశాలే. ఇక్కడ ఈ చిత్రంలో మనకు కనపడుతున్నాయి పై లోకాలు, కిందేమో మనం చెప్పుకున్న 7 లోకాలు. మహాతల, రసాతల, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. పైనవన్నీ సువర్లోకం, భువర్లోకం, సత్యలోకం, అన్ని లోకాలు పైన. కాబట్టి నా లోకాన్ని చేరిన వాడు తిరిగి ఇక్కడికి రాడు. ఈ కింద పతనం అవడం, ఈ పైన మళ్ళీ పైనుంచి కర్మ చేయడం, మళ్ళీ కింద పట్టడం, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడం. ఇదే ఈ యొక్క ఇన్వర్టెడ్ ట్రీ కాన్సెప్ట్ అనేటువంటి చెప్పుకున్నప్పుడు ఈ తత్వం మనకి చాలా చక్కగా ప్రస్ఫుటం అవుతుంది. 17వ శ్లోకంలో ఆయన అంటున్నాడు, బ్రహ్మ కాలము సహస్రయుగ పర్యంత, అంటే మన మెటీరియల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు తెలుస్తోంది. సహస్రయుగ పర్యంత అహర్య బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతాం తే తే హోరాత్ర విదో జనా. అంటే మానవ పరిగణమును అనుసరించి, మానవ క్యాలిక్యులేషన్ అనుసరిస్తే 1000 యుగాలు కలిపి బ్రహ్మకు ఒక దినంట. అతని రాత్రి పరిమాణం కూడా అట్టిదే. ఇక్కడ ఈ టేబుల్లో ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది అందరికీ అర్థం అవ్వడానికి. 1 సెకండ్ బ్రహ్మకి 1,00,000 సంవత్సరాలు మానవుడిది. ఓకే, 1 మినిట్ ఎలా, 1 అవర్ అంటే ఎంత, 1 డే అంటే ఎంత. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కాల పరిమాణం అంత పరిమితమైనది. మనం ఏదో గొప్ప జీవితం, గొప్పగా ఉన్నాం అనేటువంటి అంశం కాదు ఇది. ఇది పాపభూయిష్టమైనటువంటి త్రిగుణాలకి లోబడి ఉన్నటువంటి మాయా ప్రపంచం. కాబట్టి ఈ యొక్క జన్మ నుంచి మనము రాహిత్యం పొందాలంటే ఆ జ్ఞానాన్ని సంపాదించాలనేది భగవంతుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఏది శాశ్వతం అనేది. అందుకే ఇక్కడ చూడండి, అవ్యక్తాద్వ్యక్తయ సర్వా 18వ శ్లోకం, ప్రభవ యంతర రిహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞికే. బ్రహ్మ దినారంభంలో జీవులందరూ కూడా అవ్యక్త స్థితి నుండి రూపొందుతారట. మళ్ళీ రాత్రి పడగానే వారు మరల ఆ అవ్యక్తమునందే లీనమైపోతారు. మనం అవ్యక్తము అంటే ఏమిటి అంటే వ్యక్తము కానిది, వ్యక్తయ అంటే ప్రభవించేటువంటిది. కాబట్టి బ్రహ్మ దినంలో అందరం కూడా అవ్యక్త స్థితి నుండి రూపొందుతాం. బ్రహ్మకి దినం మొదలవగానే సృష్టి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మకి రాత్రి కాగానే సృష్టి పోతుంది. సింపుల్ లాజిక్. అంటే అంత సమయం బ్రహ్మ యొక్క ఒక రోజు, బ్రహ్మకు ఒక రాత్రి. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. బ్రహ్మ పగలు ఆరంభించగానే జీవులందరూ మరలా పుట్టుతూ రాత్రి రాగానే నశిస్తూ ఉంటారు. అంటే ఎంత సింపుల్ మన లైఫ్, ఎంత తృణప్రాయము ఈ లైఫ్ అనేది ఆలోచించండి. భగవంతుని యొక్క కాలంతో బ్రహ్మ కాలంతో కనుక మనం కంపేర్ చేస్తే వ్యక్తావ్యక్తములయ్యేది భౌతిక ప్రకృతి కన్నా పరమమైనది, శాశ్వతమైనది ఏదీ లేదు అని మనం చెప్పడానికి ఇంకొక మాటే అవసరం లేదు. ఇక 20వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు ఏమని,
ఈ గోలోక బృందావనం చార్ట్ అనేటువంటిది మీ అందరికీ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తా సనాతన యః సర్వేషు భూతేషు నశ్యత్సు స వినశ్యతి. ఈ వ్యక్తావ్యక్త ప్రపంచములకు అతీతమై, ఈ చిత్రం చూడండి, శాశ్వతమై ఎక్కడ ఉంది అటువంటిది? దేవాది దేవతలు, మహానుభావులు, యక్ష గంధర్వ రక్ష కిన్నర మనుషులందరూ కూడా ఉన్నటువంటి ఆ యొక్క దివ్యలోకం పరమోత్కృష్టమైందిట. ఈ ప్రపంచమును అంతా నశించిన తర్వాత కూడా యథాతథంగా ఉండేటువంటిది. సమధికానందాయ సర్వేశ్వరాయ నమో నారాయణాయ. ఎవరయ్యా ఈ నారాయణుడి యొక్క లోకం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, ఈ యొక్క నారాయణుడి యొక్క లోకంలో గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆ యొక్క విశేషాన్ని అద్భుతాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఏమనంటే, నిత్యాయ విబుధ సంస్తుత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ. నిత్యము సత్యము అయినది ఈ లోకం, అదే గోలోక బృందావన లోకం. ఈ గోలోక బృందావన లోకం అనేటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకోవాలంటే కరిరాజవరదుడు, కౌస్తుభాభరణుడు, జగన్మోహనాకారుడు, శ్రీవత్స లక్షణ ఆంకృతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు, ఆయన నామస్మరణ దివ్యము కాబట్టి దాన్ని మనం ఎల్లవేళలా పాటించాలి, ఆచరించాలి అనేటువంటిది ఈ యొక్క అంశం. ఇక్కడ చూడండి, ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క రూపాలు. చిన్ని కృష్ణుడు ఆ చిత్రంలో బాలలీలా విశేషాలు, అటు పిమ్మట గోవులతో, ఆ యొక్క జంతు జీవరాశులతో, ఆ ముక్తిపదమైనటువంటి ఆ యొక్క ధామం, దేనిని వేదాంతులు అవ్యక్తమని అక్షరమని వర్ణితురో, ఏది పరమ లక్ష్యమని చెప్పబడుతుందో, ఏ ప్రదేశాన్ని పొంది మానవుడు తిరిగి రాడో అది నా దివ్య నివాసము. అదే అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహో పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటాడు. అందుకే ముకుందమాలా స్తోత్రం అనేటువంటి దాంట్లో, కృష్ణ త్వదీయ పంకజ పంజరంతాం అద్వైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన నిధౌ స్మరణం కుతస్తే. ఆ యొక్క దివ్య ధామాన్ని మనం తలుచుకుని, అధరం మధురం నయనం మధురం హసితం మధురం, అన్నీ మధురమేట. ఈ యొక్క చిత్రంలో చూడండి, ఆ యొక్క మధురమైనటువంటి నయనాలు. శ్రీకృష్ణుడి యొక్క ప్రతి విశేషము మధురమే, ఏది మధురం కాదు? అధరం మధురం వదనం మధురం మధురం నయనం హసితం మధు, నవ్వడం కూడా మృదు మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం ఫలితం మధురం వేణుర్మధురా పాణిర్మధురా నృత్యం మధురం సఖ్యం మధురం గీతం మధురం రూపం మధురం కరణం మధురం తరుణం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా గోపీ మధురా గోపా మధురా గావో మధురా దళితం మధురం. ఈ మధురాష్టకంలో వల్లభాచార్యుల వారు శ్రీకృష్ణుడి యొక్క ప్రతి అంశ ఎంత మధురాతి మధురమైనదో ప్రస్ఫుటంగా తెలియజేశారు. కాబట్టి
భక్తులందరూ వల్లభాచార్యుల వారిని మనసులో తలుచుకొని ఈయన చెప్పినటువంటి మాటల్లో, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల్లో, యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగిన ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భర్తర్షభ. అంటే ఇక్కడ ఇంకా ఈ 2 శ్లోకాలు దయచేసి భక్తులు శ్రద్ధతో వినండి. 23 ఈ ప్రపంచాన్ని విడిచిపోయే ఎప్పుడు తిరిగి వచ్చునో, ఎప్పుడు తిరిగి రాడో ఆ వివిధ కాలములను నీకు విశదీకరింతును. మనం ఏ ఏ సమయాల్లో కనుక మరణిస్తే ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రపంచానికి వస్తాం, ఎప్పుడు తిరిగి ప్రపంచానికి రాము అనేటువంటి అంశాన్ని శ్రీకృష్ణుడు 24, 25, 26 శ్లోకాల్లో చెప్పారు. వీటికి అర్థాలు చెప్తున్నాను వినండి. అగ్ని ప్రభావమున్న సమయంలో 24వ శ్లోకం, అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా. అగ్ని ప్రభావ సమయం ఉన్న సమయంలో, కాంతిలో, దినమునందలి శుభ సమయంలో, శుక్లపక్షంలో, సూర్యుడు ఉత్తరమునకు తిరుగు ఉత్తరాయణమునందు 6 మాసాలలో ప్రపంచాన్ని విడిచిపెట్టి వెడితే గనక పరబ్రహ్మాన్ని పొందుతారట. అంటే ఈ లోకానికి తిరిగి రారు. ఏ ఏ సమయాల్లో కనుక మరణం సంభవిస్తే, ఉత్తరాయణ పుణ్యకాలాల్లో ఏ విధంగా గతులు సంభవిస్తే తిరిగి రారో ఇంకోసారి చెప్తాను. అగ్ని ప్రభావ సమయం అంటే వెలుతురు ఉన్న సమయం, కాంతి. దినమునందలి శుభ సమయం, శుక్లపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సమయాల్లో కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తిరిగి పరబ్రహ్మాన్నే పొందుతారు తప్ప ఈ యొక్క లోకాలకు రారు. మళ్ళీ అది 25వ శ్లోకంలో చూడండి. ధూమో రాత్రి స్తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. అంటే ధూమ సమయం, చీకటి సమయం, రాత్రిలో, కృష్ణపక్షంలో, సూర్యుడు దక్షిణాయనం దక్షిణాయన సమయంలో ప్రపంచమును విడిచి మరణించిన యోగి చంద్రలోకాన్ని పొందుతాడు, కానీ తిరిగి వచ్చును. పరబ్రహ్మాన్ని పొందుతాడు మొదటివాడు ఉత్తరాయణం, దక్షిణాయనంలో వాడు చంద్రలోకాన్ని పొంది తిరిగి వస్తాడట ఇక్కడికి. ఇక శుక్లకృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి అన్యయా వర్తతే పునః. అంటే వేదముల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి శుక్లగతి, కృష్ణగతి అని ప్రపంచాన్ని విడిచిపోయే మార్గాలు 2 ఉన్నాయి. శుక్లగతిలో పోయేవాడు తిరిగి రాడు, కృష్ణగతిలో పోయేవాడు తిరిగి వస్తాడు. సింపుల్. 26వ శ్లోకంలో సమరీ ఆఫ్ 24 and 25 చెప్పడం జరిగింది. నైతే స్మృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే భక్తులు ఈ 2 మార్గాలు ఎరిగినప్పటికీ వారెప్పుడూ కలత చెందరు. ఎందుకంటే అందుచే ఎల్లప్పుడూ భక్తి యందు స్థిరుడవు కమ్ము. ఈ 2 వాక్యాలు ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఈ యొక్క వైరాగ్య చింతనలో భక్తియుక్త సేవతో మార్గాన్ని అనుసరించి యోగయుక్త, యోగమునందు స్థిరమై ఉండువాడు ఎప్పుడు అన్నిటిలో కృష్ణ చైతన్యంతో నిమగ్నుడై కలత చెందడట. మనం కలత చెందకూడదు. దీంట్లో మళ్ళీ ఎగ్జంప్షన్స్ ఉంటాయా అంటే ఉండవచ్చునేమో. ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ. ముందు చెప్పినటువంటి అంశం అది. మనం గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ 2 మార్గాలు ఉన్నాయి కదా, మనం కలత చెందకూడదు. ఎందుకు? మనం నమ్మాల్సింది ఒకటే, ఇది మార్గం. శ్రీకృష్ణ చైతన్య సహిత కర్మలు చేస్తూ, శ్రీకృష్ణ చైతన్యంతో గనక నామస్మరణ శ్రవణం చేస్తూ ఈ యొక్క శరణాగతి పొందటి పరమమైన మోక్షాన్ని పొందగలగాలి. వేదేషు యజ్ఞేషు, ఇంక ఈ శ్లోకం చూడండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అంటే వేద అధ్యయనం వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాల వలన, దానము వలన, లేదా తత్విక కర్మల వలన చేయడం వల్ల, మరియు కామ్య కర్మలను వనరించడం వల్ల కలుగు ఫలితములు భక్తి మార్గము చేపట్టు మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవను అనుసరించుట ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటయే కాక అంత్యమున దివ్యమైన పరంధామము సైతము చేరగలడు. అంటే
శ్రీకృష్ణ చైతన్య సహిత కర్మలు ఆచరిస్తూ భక్తియుక్త సేవను అనరిస్తూ ప్రత్యేకంగా వర్ణించేటువంటి సప్తమ అష్టమ అధ్యాయముల సారాంశం. మానవుడు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి, గురువు యొక్క చెప్పే విషయాన్ని అనుసరించి వేదాలను అధ్యయనం చేస్తూ అతడి అధీనమును ఉన్నప్పుడు పెక్కు నిష్టలను తపస్సులను ఆచరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ కూడా ఈ యొక్క అంశాలలో దానం వల్ల, తాత్విక కర్మల వల్ల వనరించే ఫలితాలన్నీ, కానీ భక్తియుక్త సేవ చేస్తే గనక దివ్యమైన పరంధామం తప్పకుండా చేరుకుంటాడు. ఇదం విదిత్వా అంటే శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు సప్తమయమైనటువంటి 7th చాప్టర్లో కూడాను చెప్పేటువంటి ఉపదేశాలు మానవుడు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పాండిత్యం ద్వారా కానీ, మానసిక కల్పన ద్వారా కానీ, భక్తుల సంసర్గంలో వినుత ద్వారా కానీ ఇవి అధ్యయనం చేసుకోవాలని ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. మొదటి 6 అధ్యాయాలు ఎట్లాంటివిట? చివరి 6 అధ్యాయాలు పక్కన పెడితే మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భగవద్గీత యొక్క సారాంశం, 6 నుంచి 12 వరకు. కాబట్టి మానవుడు భగవద్గీతను ముఖ్యంగా మధ్యనున్న ఈ 6 అధ్యాయాలు, ఆ 6 అధ్యాయాలు ఏమిటి అంటే నిన్న మనం చదువుకున్నటువంటిది విజ్ఞాన యోగము, అటు ముందుట చదువుకున్నటువంటిది ధ్యాన యోగము. ఈ 6వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు ఉన్నటువంటిదే గీత సారం. ముందుది జ్ఞానము, అటు పిమ్మట మనం అవలంబించవలసినటువంటి మార్గాలు. కాబట్టి భక్తుల సహవాసంతో అర్థం చేసుకున్న అదృష్టం కలవాడితే అప్పుడు తపస్సులు, యజ్ఞాలు, దానాలు అన్నిటినీ అతిక్రమించి జీవితం వెంటనే మహోన్నతమవుతుంది. కాబట్టి ఈ భగవద్గీత యొక్క సారాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మనం విశ్వాసంతో చక్కగా గురుస్తుతితో మనం చక్కగా చేసుకోగలిగితేనే మన జీవితానికి పరమ పావనమైనటువంటి మార్గం కనపడుతుందని, కృష్ణధామమైన గోలోక బృందావనానికి చేరుకోవచ్చుననేటువంటి సందర్భం, శాశ్వత సౌఖ్యం ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనకి భగవంతుడు ఇక్కడ వెలిబుచ్చారు. అయితే ఈ యొక్క దీంట్లో మనం గ్రహించవలసింది ఒకటి. ఈ యొక్క శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాలు అర్జునుడు అడిగిన 8 ప్రశ్నలు, 5 నుంచి 8 శ్లోకాలు కృష్ణుడు ఏ విధంగా దానికి సమాధానం చెప్తున్నాడు, 9 నుంచి 13 యోగ భక్తి, 14 నుంచి 16 శుద్ధ భక్తి, అటు పిమ్మట మరణ సమయముల గురించి విశ్లేషణ, భక్తి తత్పరతతో ఏ విధంగా మనం జీవితాన్ని చక్కగా పావనం చేసుకోవచ్చు, శుభప్రదం చేసుకోవచ్చు. అందుకే నానాది కుల నరులెల్ల సతులు సూతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శత సహస్ర యోజన వాసులు సువ్రతములతోడనే వత్తురు కదలీ నానా దీకుల. అందరూ వస్తున్నారట. ఎందుకు? భక్తి తత్పరతతో భగవంతుణ్ణి సేవించడానికి. మకుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దర్శింపగా బాహు వగల సంపదల వత్తురు కదలి నానాదేకుల. అందరూ నమ్మేటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపాన్ని ఏ రూపమైన నామస్మరణతో, ధ్యానంతో, యోగ వైశిష్ట్యంతో, విశిష్టతతో, విశుద్ధమైన భక్తితో 2 విధాలా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. కానీ ఏది చేసినా అచంచలమైన విశ్వాసము, భక్తి అనేటువంటిది ప్రాధాన్యత చెందుతుంది. ఇంకా కూడా 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్య యోగము అని ఇవి 6 నుంచి 12 చాప్టర్స్ వరకు అత్యంత ప్రామాణికమైనటువంటి తత్వపరమైనటువంటి అంశాలు ఇందులో చెప్పబడుతున్నాయి. ఇంకా ముందు చాప్టర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భగవంతుడు నిన్న మనం చదువుకున్నాం రజోహం మప్సు అని,
అంటే ఏ విధంగా జలంలో ఆయన ఉన్నాడు, వాయువులో, అగ్నిలో, ఏ విషయంగా భగవంతుడి యొక్క రూప విశేషం అంతా తెలుసుకున్నాం. అదే విధంగా భగవంతుడు మనకి చెప్తున్నాడు, నీటి యందు రుచిని నేనే, సూర్యచంద్రులందు కాంతిని నేనే, వేద విజ్ఞానం మంత్రాలందు ఓంకారము నేనే, ఆకాశం నందు శబ్దము నేనే, నరులందు పౌరుషము నేనే అని. కాబట్టి అటువంటి అంశాలన్నింటినీ మనం గ్రహించుకుని చివరికి అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క పరమ పురుషుని యొక్క స్వరూపతత్వాన్ని అనేటువంటి అంశాన్ని గ్రహించండి. మనము సదా హరే కృష్ణ మహామంత్రం జపించటం ద్వారా మరణ సమయంలో కృష్ణ భగవాను సులభంగా స్మరించగలుగుతాము. ఇంకో ఏ ధ్యాస మన మనసుకి రాదు. కాబట్టి ఈ యొక్క అంశాలను మీరందరూ కూడా గ్రహించి చక్కగా జీవితాలను శుభప్రదం చేసుకునేందుకు ఈ యొక్క అవకాశం మనందరికీ ఇచ్చిన ఇస్కాన్ మంగళూరు వారికి మన నమస్కారాలు తెలియచేసుకుంటూ, భక్తులారా ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే అడగవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. ప్రభు నమస్తే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇంపార్టెంట్ శ్లోకాలు ఒకసారి. ఎస్ డెఫినెట్లీ షూర్. హరే కృష్ణ. ఇంపార్టెంట్ శ్లోకాస్ ఒక్కసారి రాసుకోండి అమ్మా. 8.3, 4, 4, 5, 6, 7, 8, 14, 16, 17 నుంచి 19, 23, 27 అంటే 24 నుంచి 27 శ్లోకాలు రాసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భక్తులు దయచేసి దాన్ని అధ్యయనం చేయొచ్చు. 28, 24 నుంచి 28 అని రాసుకోండి. ఇవి కొంచెం తత్వపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. 1-2 సార్లు అధ్యయనం చేస్తే తప్పకుండా అందరూ కూడా అంశాన్ని గ్రహించగలుగుతారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సౌజన్య అన్న పేరు వచ్చింది. నా పేరు రమేష్ అండి. నేను సౌజన్య రమేష్ ప్రభు గారు నమస్తే. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే కృష్ణ అండి. అది ఏం లేదండి, ఒక చిన్న క్వశ్చన్ అండి. అది నిన్న కాక మొన్న చెప్పిన మీ యొక్క 6th చాప్టర్ లో అతిగా భుజించేవాడు, అతి తక్కువగా తినేవాడు యోగి కాలేడు అని చెప్పేసి ఒక శ్లోకంలో వచ్చింది కదా మాతాజీ. అవును. అయితే మరి నిరాహార యోగిలు, తర్వాత 6 నెలలు, 6 years, 10 years, 20 years తినకుండా కూడా ఉన్నవారు చాలా మంది యోగులుగా ఉండి ఉన్నారు కదండి. మరి ఏంటన్నట్టు అట్లా అతిగా భుజించువాడు, అతిగా నిద్రపోవాడు, అతిగా తక్కువ తినేవాడు అనే కూడా ఉంది ఆ శ్లోకంలో. అవును అవును అవును. అంటే ఇప్పుడు వీళ్ళైతే నిరాహారి అంటే కంప్లీట్ గా తినను కూడా తినరు కదా మాతాజీ. సో వాళ్ళు యోగులు అయ్యారు కదా మాతాజీ. 16వ శ్లోకంలో చెప్పబడింది, నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అధికంగా తినువాడు మిక్కిలి తక్కువ తినువానికి కానీ, అధికంగా నిద్రించువాడు తగిన నిద్ర లేనివానికి కానీ యోగి అగుటకు అవకాశం లేదు అనేటువంటి అంశాన్ని భగవంతుడు చెప్పాడు. అయితే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఒకసారి సమయం భక్తులందరూ కూడా కొంచెం వినండి. ప్రభువు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ యోగులకు ఆహార నిద్రా నియమాన్ని విధించారు. అధికంగా తినటం అనగా దేహాత్మలని కలిసి ఉంచుటానికి కావలసిన దానికంటే ఎక్కువగా తినడం. మానవులకు జంతువులకు తినవలసిన అవసరం లేదు. జంతువులను ఏలైనా కావలసినన్ని ధాన్యాలు, కూరలు, పండ్లు, పాలు ఇవన్నీ మనకి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి ఉపదేశాన్ని నేను ఈరోజు పునరుద్ఘాటిస్తున్నాను. భగవద్గీతను అనుసరించి అట్టి సరళమైన ఆహారం సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. తమో గుణంలో ఉన్నవారు మాత్రమే మాంసాహారాన్ని తింటారు. అందుచే మాంసాహారమును తినువాడు, తాగువాడు, ధూమపానం మొదట కృష్ణునికి నివేదించబడిన ఆహారం తినువాడు మలిన వస్తువులు మాత్రమే తినడంతో పాప ఫలితాలు వస్తాయని అన్నారు. అని ఇంకో అర్థం ఏమిటంటే, భుజంతే తే త్వగం పాప ఏ వచన్యాత్మ కారణాత్. అంటే కృష్ణునికి అర్పించకుండా ఇంద్రియ తృప్తికై తినువాడు తన కొరకు మాత్రమే వండుకునివాడు పాపమునే తింటూ ఉంటాడట. అట్లే కృష్ణ చైతన్యంతో ఉండే వ్యక్తి పూర్ణ యోగాభ్యాసం చేయగలగాలి. పూర్ణ యోగాభ్యాసం అంటే తన సొంత ఉపవాస విధానాన్ని కల్పించుకుంటూ
కృత్రిమంగా తింటూ ఉంటేవాడు యోగాన్ని అభ్యసించలేడు. ఎక్కువ తినడం, తక్కువ తినడం, ఈ రెండూ కూడా ప్రతిపాదించబడినటువంటి అంశాలు కావు. ఎక్కువ తినవాడు నిద్రించినప్పుడు కళలు ఎక్కువగా కంటాడు, దానికి ఫలితంగా అతడు అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రిస్తాడు. ఎవరు దినానికి 6 గంటల కంటే ఎక్కువ నిద్రింపరాదు. 24 గంటల్లో 6 గంటల కంటే ఎక్కువసేపు నిద్రించేవాడు ఈ విధంగా. తమో గుణంలో వ్యక్తి సోమరై నిద్రిస్తూ భుజిస్తూ తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ తినడం, నిద్రించడం, విశ్రాంతి, పని చేయడం వంటి వాటిల్లో యోగ విధానాన్ని అభ్యసించాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పాడు. అయితే మీరన్నట్టు తక్కువ నిద్ర చేసేటువంటి వారు యోగ స్థితికి వెళ్ళి ధ్యానంలో, ధారణలో కనుక ఉండి చేసేటట్టయితే అది ఇబ్బందికర పరిస్థితి అయితే కాదు. కానీ ఒక క్షణం నిద్రపోవడం, పనికి సంబంధించినంత వరకు కృష్ణ చైతన్యం లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయడం, మనసు ఒక చోట, ఆలోచన ఒక చోట, తను ఒక చోట, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి గనక ఉంటే ఆ యోగి తత్పరతకి ఆ కేటగిరీలోకి రాడు. ధ్యానం సమాధి స్థితికి వెడితే మీరు అన్నటువంటి విషయం సమంజసం. సమాధి స్థితిలో ఇక ఏది ఉండదు, అంతా పరమ పావనమైనటువంటి దివ్యమైనటువంటి కృష్ణుణ్ణి తలుచుకోవడమే. ఆ స్థితికి చేరుకోక ముందు యోగ వైశిష్ట్యము, ఇతడి యోగులకు ఏ విధంగా ఆహార నిద్ర నియమాల గురించి కృష్ణుడు చెప్పాడో అదే పవిత్రమైనది, గ్రహించవలసినది. కఠోరమైనటువంటివి ఇందులో భాగాలు కావు. అది కృష్ణుడు చెప్పాడు. అవి మనకి మనం సృష్టించుకున్నటువంటి కొన్ని అంశాలు. ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పడం మాధవ్ ప్రభు గారు నమస్తే. ఇప్పుడు చెప్పానండి, మళ్ళీ రాసుకోండి ఒకసారి. 8.3, 8.4, 5, 6, 7, 8, 9, 10, 14, 15, 16, 17 to 19 చదవండి. 23 లేదా 24 నుంచి 28, 23 నుంచి 28 అన్నీ మంచి ఇంపార్టెంట్ శ్లోకాస్ అవి. హరే కృష్ణ. ఇక్కడి నుంచి కొంచెం క్షేత్రజ్ఞ విభాగ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, ఇవన్నీ చాలా ఫిలసాఫికలీ ఓరియంటెడ్ చాప్టర్స్ ఇవి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందాక ఒక ప్రభు అడిగారు, యోగులు తక్కువ తిని ఎక్కువ, ఆ ప్రభు ఉన్నారా? సౌజన్య రమేష్ అండి, నా పేరు రమేష్ ప్రభు గారు. మీరు అన్నదానికి నేను నిన్న ఈ ధ్యాన యోగం చెప్పేటప్పుడు కొన్ని చాట్స్ చూపించాను. తలకిందుల మట్టి లోపల దూర్చేసి, తిండి మానేసి, అంటే ఆహారం భుజించకుండా, నిద్ర లేకుండా కఠోరమైనటువంటి జపాలు తపాలు చేసేటువంటి వారిని, అది ఈ యొక్క అష్టాంగ యోగ చక్రంలో ఏ విధంగా ప్రతిఫలిస్తుంది అనేది మీకు ఆ చార్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను, ఒకసారి చదవండి. ఎందుకంటే ఏ యోగ క్రియల గురించి, కర్మల గురించి భగవంతుడు చెప్పాడో అది మాత్రమే మనం గీతలో చెప్పుకుంటున్నాం. ఈ మిగతావన్నీ దాన్ని ఆఫ్ షూట్స్ అంటారు చూడండి, అటువంటి అంశాలు. యోగి కాకముందే ఈ నిరాహారిగా ఉంటూ తర్వాత కొన్ని సంవత్సరాలకు యోగి అయ్యి తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. యోగి అవ్వడానికి నిరాహారం చెయ్యాలా అని నేను అంటలేను, బట్ అలా ఉంటున్నారు కదా చాలా మంది. కొంతమంది చాలా మంది చేసే కార్యక్రమం హిమాలయ పర్వతాలకు వెళ్ళేసి అక్కడ యోగిగా మారడానికి ఏదో ధ్యానం చేయడానికి వెళ్తూ వాళ్ళు అక్కడి నుంచి యోగరూఢతను చేయడానికి అక్కడికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, సమాధి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అష్టాంగ యోగంలో 8th చక్రం, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం అది వాళ్ళది. అదే అక్కడ వాళ్ళు ఏదో ఆకులు అలములు అవి తినుకుంటూ, ఏదో రోజుకు ఒక యాపిల్ పండు ఏదో ఒకటి తినుకుంటూ అట్లా అది తక్కువగా తింటూ వాళ్ళు యోగిగా మారుతున్నారు కదా. తక్కువగా ఎందుకు తింటున్నారంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి వారి ప్రయత్నంలో అది. కానీ కృష్ణుడు చెప్పినటువంటి మార్గం, మీరు మనం రెఫర్ చేసుకుంటున్నటువంటి శ్లోకంలో కృష్ణుడు చెప్పినటువంటి మార్గం అది కాదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హలో, హరే కృష్ణ మాతాజీ. ప్రణవ్ సాకేత్ చెప్పండి మాతాజీ. ఇప్పుడు అర్జునుడిది ప్రణవ్ మాతాజీ. నిన్న మీరు రాలేదా ప్రణవ్?
వచ్చిన మాతాజీ. ఓకే ఓకే. మాతాజీ, what was the Arjuna పునర్జన్మ means past? వాట్ అర్జునాస్ పాస్ట్? అంటే అర్జునుడిది పూర్వజన్మ మాతాజీ. పూర్వజన్మ నరరూపం, నరనారాయణ స్వరూపం అంటారు, అంతే తప్ప వేరే ఇతరమైనటువంటిది కాదు. ఓకే మాతాజీ. ప్రణవ్, విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? మాతాజీ 6th 6th క్లాస్ in Sri Swaminarayana Gurukul International School. in Hyderabad. Yes Mataji. Very good. Hare Krishna, Hari Bol. Hare Krishna Mataji, Hari Bol. Hari Bol, Hare Krishna. Hare Krishna, Hari Bol. Hare Krishna. Hare Krishna, Hare Krishna. Ramachandra Rara, Ramabhadra Rara. Hare Krishna, Hari Bol. మాతాజీ, నా పేరు ప్రభా మాతాజీ. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడతాజీ? ఎక్కడి నుంచి అమ్మా? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మాతాజీ. చెప్పండి మాతాజీ. మీ స్పీచెస్ విన్నాక నేను చాలా ఇన్స్పైర్ అయినా, నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది మాతాజీ. మీ మాటలు విని నేను మొత్తం సగం పైన చేంజ్ అయినా, నా మనస్తత్వం అన్ని మారిపోయినాయి, కృష్ణ మనస్తత్వంలోకి వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. చక్కగా కృష్ణుణ్ణి నమ్మండి. ట్రస్ట్ కృష్ణ, ట్రస్ట్ శ్రీమన్నారాయణ. ఏ రూపమైనా నారాయణ స్వరూపమే. విష్ణుమూర్తిని సదా ధ్యానించండి, సదా నమ్మండి, విశ్వసించండి. కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నమ్మవలసినటువంటి భగవంతుని యొక్క చేయిని అందుకోవడానికి ప్రయత్నించండి. మాతాజీ, ఏకాదశి ఉపవాసం గురించి నేను పోయిన నెల మొత్తం చేశాను మాతాజీ, 2 సార్లు కూడా. అంటే రేపు చేయాలి ఎల్లుండి చేయాలనేది నాకు డౌట్ ఉంది, అది మెసేజ్ కూడా పెట్టాను మీకు. అచ్చా, మీరు మెసేజ్ అంటే నేను ఇవాళ ఆఫీస్ ఏం పెట్టారమ్మా మెసేజ్? అదే ఏకాదశి ఉపవాసం రేపు చేయాలా ఎల్లుండి చేయాలా అనేది డౌట్ ఉంది. అంటే ఏకాదశి రేపు ఉదయానికి ఎట్లా ఉంది అనేది ఒక్క నిమిషం ఉండండి. 8:30 అలా వచ్చింది మాతాజీ. ఏకాదశి వ్రతము ఎల్లుండే కదా మనకి? ఎల్లుండే తల్లి. ఓకే మాతాజీ. రేపు 8 తెల్లవారుజాముకి ఏది ఉంది అది చెప్పండి. సంధ్యాకాలానికి అంటే ఉదయం సూర్యోదయం. ఓకే మాతాజీ. సూర్యోదయానికి సాటర్డే ఉంది మాతాజీ. సూర్యోదయానికి సాటర్డేనే ఉంది అది. యాక్చువల్ గా అయితే సూర్యోదయానికి ఏదైతే ఆ తిథి ఉంటుందో అది మనం పాటిస్తాం. సరే మాతాజీ. సూర్యోదయానికి ఉండేటువంటిదే ఆ తిథి, ఆ రోజు తిథి. మనం చవితి మాత్రం మనం రాత్రి చంద్రుడు కాబట్టి పగలు ఎప్పుడో అంటే సాయంత్రం చవితి, మొన్న వినాయక చవితి మనందరం కూడా సాయంత్రం 7:45కి చవితి వచ్చినప్పుడు చేశాం. ఉదయంలో చవితి లేదు, మనందరం పూజ చేసినప్పుడు చవితి లేదు, రాత్రికి చవితి వచ్చింది. కానీ మన్నాడు చవితి అది ఇది, కానీ అది చంద్ర దర్శనం చవితి రోజు అవుతుంది, సాయంత్రానికి చవితి ఉండదు మళ్ళీ. కాబట్టి మనం ఉదయమే ఆ కార్యక్రమం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఉదయందే తిథి మనం ఎప్పుడు పాటించేది. ఏకాదశి వ్రతం శనివారమే అవుతుంది. ఓకే మాతాజీ. క్షమించండి, మీ మెసేజ్ చూడలేకపోయా నేను. మాతాజీ. ప్రభా మాతాజీ, థ్యాంక్ యూ. నేను మెసేజ్ ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తాను, ముహూర్తంతో సహా పంపిస్తాను. సరే మాతాజీ. ఒకసారి మా అబ్బాయి శ్లోకం చెప్తారండి మాతాజీ. తప్పకుండా మాతాజీ, ఇవ్వండి. మాతాజీ, నా పేరు చైతన్య, నేను ఒక శ్లోకం చెప్పచ్చా? తప్పకుండా తప్పకుండా చెప్పు. మాత్రస్పర్శాస్తు కాంతేయ శీతోషా సుఖ దుఃఖదా ఆగమాపాయో నిత్యాస్ శాంతిక్షస్వ భారత. హరి బోల్, హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పావు. చదువుతున్నావా నువ్వు గీత?
వెరీ గుడ్. చదువుతున్నాను మాతాజీ. నేను వచ్చి పిల్లలకి ఒక కోర్స్ ఉంటుంది కదా, తీసుకున్నాను. తీసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ, హరి బోల్. చక్కగా ప్రాక్టీస్ చేయి శ్లోకాలు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడుగు నన్ను కూడా. ఓకే, సరే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభా మాతాజీ. హరే కృష్ణ, హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. నిఖితా మాతాజీ చెప్పండి. ఇది 24-26 శ్లోకాల మధ్యలో వేదాలు చదివితే శుక్లగతి పడుతుంది, ఇంకొకటి ఏదో చెప్పారు మాతాజీ. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. అంటే శుక్లగతి కృష్ణగతి అని ప్రపంచాన్ని విడిచిపోయే మార్గాలు 2 ఉన్నాయి. శుక్లగతిలో పోయేవారు తిరిగి రారు, కృష్ణగతిలో పోయేవారు తిరిగి వస్తారు ఈ లోకాలకి ఓకే అని కృష్ణుడు చెప్పారు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ, హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంకా సందేహాలు ఏమీ లేకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని. హరే కృష్ణ మాతాజీ. నేను మోహన్ మాతాజీ. మోహన్ ప్రభు చెప్పండి. నమస్తే మాతాజీ. యా ప్రభు నమస్తే. మాతాజీ నేను అది మిమ్మల్ని గురు పరంపర గురించి అడిగాను మాతాజీ. యా గురు పరంపర, మీ డౌట్ ఏంటండి? గురు పరం అంటే ఇప్పుడు మీరు ఈ రోజు కూడా క్లాస్ చెప్పేటప్పుడు మనకు ఫస్ట్ కృష్ణ అర్థమైంది మోహన్ ప్రభు. 4వ చాప్టర్ లో 2వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా మనకి ఈ యొక్క గురు పరంపర అనేటువంటి దాని గురించి చెప్పారో దాన్ని మళ్ళీ ఒకసారి విశదీకరిస్తాను. భక్తులందరూ కూడా ఒకసారి వినండి. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. అంటే ఈ ఉత్తమమైన శాస్త్రం ఏమిటది? భగవద్గీత. ఈ విధంగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహించబడి రాజర్షులు దీనిని నా విధంగా తెలుసుకున్నారు. కానీ కాలక్రమంలో ఆ పరంపర భగ్నమైనది. అంటే ఎక్కడో కనెక్షన్, ఒక రాజు టు రాజు, రాజు టు రాజు వచ్చినప్పుడు కట్ అయింది. అందుచే ఆ శాస్త్రం నష్టమైనట్లు కనిపిస్తోంది. దాన్ని నేను మళ్ళీ నీకు చెప్తున్నాను అని 4వ చాప్టర్ 2వ శ్లోకంలో చెప్తారు. గురు శిష్య పరంపర అంటే ఏమిటంటే మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నటువంటి విశేషమైన వైష్ణవ సంప్రదాయంలో ఏ విధంగా గురు శిష్య పరంపర ఉందనేది నేను టక్క చదువుతాను, ఒకసారి గ్రహించండి. కృష్ణుడు, బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, మధ్వుడు అంటే 5, 6 అంటే టోటల్ 31, 32 ఉన్నాయి. పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రహ్మణ్యతీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభువు, రూపగోస్వామి, రఘునాథుడు, కృష్ణదాసుడు, నరోత్తముడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, భక్తి వినోదుడు, గౌరకిషోరుడు, భక్తి సిద్ధాంత సరస్వతి, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఇది మనకి గౌడీయ వైష్ణవ సంప్రదాయం ప్రకారం గురు శిష్య పరంపర అనేటువంటిది చెప్పడం జరిగింది. హరే కృష్ణ, హరి బోల్. హరి బోల్ మాతాజీ. మాతాజీ అలాగనే ఇప్పుడు మనకు ఈ భగవద్గీత సారం కూడా ఫస్ట్ కృష్ణుడు సూర్యునికి బోధించడం, సూర్యుడి దగ్గర నుంచి అలా డౌన్ వచ్చింది కదా మాతాజీ, అలా ఈ రోజు చెప్పారు కూడా. అది ఒక్కసారి చెప్తారు మాతాజీ, నోట్ చేసుకుంటాను. శ్రీకృష్ణుడు అంటే శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. కృష్ణుడు అవతారం కదా, శ్రీకృష్ణ భగవానుడు అని మనం చెప్పుకుంటాం. శ్రీ మహావిష్ణువు అని నేను రెఫరెన్స్ లో చెప్తూ ఉంటాను. శ్రీ మహావిష్ణువు నుంచి సూర్యుడు, సూర్యుడు నుంచి వైవస్వత మనువు, వైవస్వత మనువు నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు నుంచి కింద రాజులందరూ. ఆ పరంపర ఆ విధంగా వస్తూ ఎక్కడో కనెక్షన్ ఇబ్బంది పడింది. ఇబ్బంది పడకపోయి ఉండొచ్చు, మనకి జ్ఞప్తిలో ఉండకపోవచ్చు. కానీ ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణుడు ఆ పరంపరని గుర్తు చేసుకుని అర్జునుడికి సుస్పష్టం చేశారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హర్షిత మాతాజీ చెప్పండి తల్లి.
మాతాజీ మీరు శుక్లగతి కృష్ణగతి గురించి చెప్పారు కదా, దాని గురించి ఇంకోసారి వివరించగలరా? 24 to 26 శ్లోకాస్ ఈ చాప్టర్ లో మానవుడు చనిపోయేటప్పుడు ఏ కాలంలో చనిపోతే ఏ గతులు వస్తాయి, తిరిగి ఈ లోకాలకి వస్తారా రారా అనేది సుస్పష్టం చేశారు శ్రీకృష్ణుడు. 24 శ్లోకంలో అగ్ని ప్రభావ సమయంలో, కాంతిలో, దినములో, శుక్లపక్షంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక ప్రపంచాన్ని విడిచిపెడితే వారు తిరిగి ఈ లోకాలకి రారు, పరబ్రహ్మాన్ని చేరుకుంటారు. ఇక రాత్రి సమయంలో కృష్ణపక్షంలో దక్షిణాయనంలో గనక మరణిస్తే చంద్రలోకాలకి వెళ్ళి తిరిగి వస్తారు ఈ లోకాలకి. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయట మరణాలు జరిగితే, కృష్ణగతి శుక్లగతి. కృష్ణగతిలో గనక మరణిస్తే తిరిగి వస్తారు, శుక్లగతిలో మరణిస్తే తిరిగి రారు. అది 26. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ ఇంకొక డౌట్ మాతాజీ. హరే కృష్ణ. మోహన్ మాతాజీ. ప్రభు చెప్పండి మాతాజీ. ఇప్పుడు శుక్లగతి కృష్ణగతిలో చనిపోతే వాళ్ళు ఈ లోకాలకు వచ్చేది లేనిది ఇప్పుడు చెప్పారు మాతాజీ. కృష్ణగతిలో చనిపోతే వస్తారు, శుక్లగతిలో చనిపోతే రారు అని చెప్పి, వారి వారి కర్మ ఫలితాలు అవన్నీ ఏమిటితో సంబంధం లేకుండా ఇంకా వాళ్ళు అది ఉన్నతమైన లోకాలకిను తర్వాత నీచ లోకాలకి వెళ్ళిపోయినట్టేనా మాతాజీ అది? అయితే ఇంకొక విషయం తెలుసుకోవాలి అందరం కూడా, ఇది గతుల పరంగా మరణం సంభవిస్తే ఏ విధంగా అవుతుంది అని. దీన్ని మనం భక్తి తత్వంతో ఈ యొక్క మార్గాన్ని సుగమం చేసుకుని శరణాగతితో పరమ మోక్షాన్ని కూడా సాధించవచ్చని, ఈ రెండు మార్గాలు ఉన్నప్పటికీ కలత చెందకూడదు అనే విషయాన్ని 27th శ్లోకంలో శ్రీకృష్ణుడే చెప్పాడు. ఏమని? నైతే స్పతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే ఈ రెండు మార్గాలు ఎరిగినప్పటికీ భక్తులనేవారు కలత చెందరట. ఇప్పుడు మనం అంతా కూడా ఇది విని కలత చెందుతున్నాం. భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలి? కలత చెందకూడదు. ఎందుకు? ఎల్లప్పుడూ భక్తి ఎందే స్థిరుడు అవ్వాలి. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. We should not get agitated by listening to these two things, Suklagati, Krishnagati, or get perturbed, or get disturbed, or try to think about it. Because he says in the next sloka 27, భక్తులు ఏ విధంగా, ఎప్పుడూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, దేవదేవుని భక్తుడు ఎప్పుడూ ప్రయత్నపూర్వకంగా మరణించునో యాదృచ్ఛికంగా మరణిస్తాడో అనే విషయాన్ని కలత చెందకూడదుట. హరే కృష్ణ మహామంత్ర జపం ఏ మంత్రమైనా సరే మీరు నమ్మేటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ సదా మిమ్మల్ని మంచి మార్గాన్ని చూపిస్తుందని మళ్ళీ 27వ శ్లోకంలోనే శ్రీకృష్ణుడు ప్రతిపాదించారు. ఏదీ లేనివాడు ఆ విధంగా అవుతాడు, చైతన్యంతో ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు అనేటువంటి అర్థాన్ని గ్రహించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా సందేహాలు అయిపోయి ఉంటే గనక ఈ రోజు కార్యక్రమాన్ని మంగళ శ్లోకంతో ముగిద్దాము. హరే కృష్ణ. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. శుభరాత్రి. హరే కృష్ణ. శుభరాత్రి మాతాజీ. హరే కృష్ణ. శుభరాత్రి ఆతీష్. శుభరాత్రి. హరే కృష్ణ. శుభరాత్రి మాతాజీ. శుభరాత్రి ప్రభు. శుభరాత్రి మాతాజీ. హరే కృష్ణ. శుభరాత్రి ప్రభు. శుభరాత్రి మేడం.
తనుజ మాతాజీ శుభరాత్రి. ఇప్పుడే అనుకుంటున్నా మీరు ఉంటున్నారా లేదా. ఉన్నాను మేడం, కంపల్సరీ ఉంటాను. హరే కృష్ణ హరి బోల్. తనుజ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ హరి బోల్ హరి బోల్ హరి బోల్. శుభరాత్రి శుభరాత్రి శుభరాత్రి.